ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఏదైతుందో వారు మొట్టమొదటిగా ఇవాళ తుమ్మడిగేటి వద్ద నుండి నీటి తరలింపుకు సంబంధించి మహారాష్ట్రతో సంప్రదింపులు చేసి ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పని ప్రయత్నం చేసినప్పటికీ మహారాష్ట్ర ఏదైతుందో 148 మీటర్లకి స్టిక్ ఆన్ కావడంతో ఆనాడు ఏదైతుందో సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ సలహాలు సూచనలతోని మన తుమ్మడిగేటి వద్ద 148 మీటర్లు ఆశించిన నీటి లభ్యత పొందలేకపోతున్నామనేటువంటి ఒక భావనతోని వీళ్ళ మేడిగడ్డ దిగువన ఏదైతే 100 మీటర్ల ఎత్తుతోని వీళ్ళ బ్యారేజ్ నిర్మాణం చేయబడే విధంగా మీకు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజే కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ ఎల్లంపల్లికి తరలింపు చేసే విధంగా అదే తుమ్మడిగేటి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేస్తే మీకు మైలారం వద్ద ఏదైతుందో ఒక లిఫ్ట్ ఏర్పాటు చేయవలసి వస్తుండే ఎట్లాగో వీళ్ళ మేడిగడ్డ వద్ద బ్యారేజెస్ నీటి ఇదైతే తరలింపు ప్రతిపాదన చేయడం జరిగిందో దీంతో 2 లిఫ్ట్లు మనకు అదనంగా అవుతున్నాయి. ఈ 2 లిఫ్ట్లు అదనం కావడంతో నీటి లభ్యత ఏదైతుందో మనం 240 టీఎంసీకి అనుమతి లభించడం జరిగింది. అదే తుమ్మడిగట్టి పోతే ఇట్ వాజ్ జస్ట్ 40 టీఎంసీ లెస్ దెన్ 60 టీఎంసీ. వీళ్ళు ఏ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించలేంది, అనుమతులు పొందలేంది, ఒప్పందం కుదుర్చుకోలేంది వీళ్ళు కేసీఆర్ గారు లౌక్యత ప్రదర్శించి ఏదైతుందో 2 బ్యారేజీల అదనం అయినప్పటికీ కూడా ఏదైతున్నదో వీళ్ళు 240 టీఎంసీ లభ్యత పొందే విధంగా వీళ్ళ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ రీడిజైనింగ్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ నథింగ్ బట్ ఏ రీడిజైనింగ్ ఆఫ్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్. దాన్ని ఏదైతుందో అనుమతులు పొంది వాళ్ళు ఏదైతుందో కేవలం దశాబ్ద కాలంలో ఏదైతుందో వాళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకోబడటం అంటే కొంచెం దేశ చరిత్రలో కూడా ఇక్కడ లేదు అని చెప్పంటున్నాను. దేశ చరిత్రలో చెప్పంటున్నాను ఏమంటే 1,00,000 కోట్లు వీళ్ళు 1,00,000 కోట్లు మీరు టోటల్ అంచనా వ్యయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఏ లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ వద్ద వీళ్ళ పియర్స్ కృంగిపోయానని చెప్పి భావిస్తున్నామో ఇట్ ఇస్ జస్ట్ లెస్ దెన్ 500 crores. ఇట్ ఇస్ జస్ట్ లెస్ దెన్ 500 crores. అంటే 1,00,000 కోట్లలో 500 కోట్లు అంటే ఎంత? 0.5%. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంచనా ఇవాళ మీరు 1,00,000 కోట్లుగా భావించినా కానీ ఇవాళ మనకు లక్ష్మీ బ్యారేజ్ మేడిగడ్డ వద్ద కృంగిపోయిందని చెప్పని భావించేది కేవలం జస్ట్ 500 crores అంటే లెస్ దెన్ 5%. అంటే 99,500 కోట్ల విలువ చేసేటువంటి ఒక నిర్మాణం ఇట్ ఇస్ ఇంటాక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల అంచనా అని చెప్పని భావించినా ఇవాళ మనకి ఏదైతుందో అది జరిగిన ఇవాళ పియర్స్ కృంగుదల అనేది ఇట్ ఇస్ లెస్ దెన్ 500 crores అంటే 99,500 crores. ఇలా నిర్మాణ ఏదైతుందో అది ఇంటాక్ట్ ఉన్నది, అది గమనించాలని చెప్పంటూ నేను. అది గమనించకుంటే ఏదైతున్నదో కాళేశ్వరం కూళేశ్వరం అయింది. అసలు బేసికల్లీ వాట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్? ఇలా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ రెడ్డి, ఆయన సహచర మంత్రివర్గ సభ్యులు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇట్స్ లైక్ ఇండియా, భారతదేశం. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే టోటల్ ఆ నీటి ప్రాజెక్టు సమూహాన్ని మన కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లలు దొరుకుతుంది. ఇక్కడ కృంగుదల అనేది ఏదైతే కేవలం లక్ష్మీ బ్యారేజ్ 2 పియర్స్ 500 కోట్లు. దాన్ని గమనంలో తీసుకోకుండా మీరు అవాకులు చవాకులు పేలుతుంటే ఆశ్చర్యకలుగుతూ ఉన్న మంత్రి అంటుండే మరి ఆయనకి ఏం తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఎల్లంపల్లికి వెళ్ళి నీటిని ఏదైతుందో గ్రావిటీ ద్వారా తరలిస్తున్నామని చెప్పానడా. ఎల్లంపల్లికి వెళ్ళి వినియోగం చేయబడే ప్రతి నీటి బొట్టు, ఎల్లంపల్లికి వెళ్ళి వినియోగం చేయబడే ప్రతి నీటి బొట్టు లిఫ్ట్ ద్వారా ఎత్తిపోతల ద్వారా వీళ్ళు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతున్నదో
అప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా దాన్ని ప్రతిపాదించి నిర్మాణ పనులు ఆరంభింప చేస్తే దశాబ్ద కాలం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు నిర్మాణం పూర్తి చేసి దాని వినియోగులకు తీసుకురాలేకపోయినారు. అది వినియోగులకు వచ్చింది ఎప్పుడు? 4th August 2016. ఇవాళ సరిగ్గా 10 సంవత్సరాలే. 4th August 2016. ఇవాళ 4th August 2026. ఇవాళ సరిగ్గా 10 సంవత్సరాలు అవుతుంది అది వినియోగంలోకి వచ్చి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, అప్పుడు హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రులు. హరీష్ రావు గారు దట్స్ పుట్ టు యూజ్. వాళ్ళు ఎల్లంపల్లికి నీటిని ఏదైతుందో నందిమేడరం బ్యారేజ్ రిజర్వాయర్కు తరలింపు చేయబడే విధంగా, నందిమేడారం రిజర్వాయర్కు తరలింపు చేయబడే విధంగా ఏదైతుందో ఇవాళ లిఫ్ట్ ఏదైతుందో 4th August 2016కి ఏదైతుందో అవి ఇనాగ్రేట్ చేయడం జరిగిందే. మీరు 10 ఏళ్ళు రాజ్యం చేసి ఒక ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పూర్తి చేసి వినియోగులు చేయలేకపోయిందని చెప్పంటున్నాను. వీళ్ళు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆగస్ట్ 2008 వారు శంకుస్థాపన చేస్తే తదుపరి 6 సంవత్సరాలు ఏదైతుందో ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నదే. నీ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఏదైతుందో నువ్వు ఒప్పందం కుదుర్చుకోలేకపోయినావు. అదే కేసీఆర్ గారు లౌక్యం ప్రదర్శించారు. ఇవాళ ఏదైతుందో ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ ఎత్తిపోతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో దేశంలోనే ఇవాళ ఇంత బాహుబలి మోటార్లు, ఇవాళ మీ గాయత్రి పంప్ మోటార్లు ఏదైతుందో 2019 ఆగస్టులో స్టార్ట్ అయినాయి. గాయత్రి పంపోజ్ బాహుబలి మోటార్స్ ఏదైతుందో పుట్ టు యూజ్ 2009 విత్ ఇన్ 5 years ఆఫ్ ఏ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి 5 సంవత్సరాల లోపు ఏదైతుందో గాయత్రి పంప్ హౌస్ నుండి మీకు మిడ్మానేరుకు నీటి తరలింపు చేసింది విత్ ఇన్ 5 years. వాస్తవంలో ఒకలాగుంటే ఆ ఎన్డీఎస్ఏని సాకుగా చూపెట్టి ఆ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏదైతుందో దాన్ని సాకుగా చూపెట్టి వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి మీకు 93.5 మీటర్ లెవెల్లో నీటి లభ్యత ఉంటే ఇవాళ నీటిని ఏదైతుందో ఎగువ అన్నారంకి ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది. అన్నారం వెళ్ళి సుందీలకి ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నదే. సుందీలకి వెళ్ళి ఆటోమేటిక్ వెల్కమ్ టు ఎల్లంపల్లి. ఇవాళ ఎల్లంపల్లి వెళ్ళి నీరు వస్తుందని చెప్పారంటే ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. వాళ్ళు ఏ 240 TMC అనుమతులు పొందడం జరిగిందో అవుట్ ఆఫ్ ద 240 TMC వాటర్ దిస్ 20 TMC ఎల్లంపల్లి ప్రాజెక్ట్ రిజర్వ్ వాటర్ ఈజ్ ఆల్సో ఇన్క్లూడెడ్. మనకి ఎల్లంపల్లికి వెళ్ళి ఏదైతుందో ఇవాళ మన కడెం ప్రాజెక్ట్ ఓవర్ఫ్లో అయింది. మనం ఫార్చునేట్లీ మనకు గ్రావిటీతో నీళ్ళు వచ్చినాయి గోదావరి వరదతోని. అది రాలేనప్పుడు ప్రాణిత నీటిని ఏదైతుందో కరువు కాలంలో ఎత్తిపోసుకోవడాన్ని వీళ్ళు ఈ లక్ష్మీ బ్యారేజ్ అన్నారం సుందీల నిర్మాణం చేసుకున్నాం. ఇవాళ ఎల్నినో మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా కరువుతో తలడిల్లే పరిస్థితి ఉందా? రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకున్నా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత గల ప్రభుత్వ అధినేతగా ఏదైతే అని ముందు చూపు ఉండాలి. వీళ్ళు ఎల్లినో లాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు ఏదైతుందో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వాటర్ లిఫ్ట్ చేసుకోవడానికి ఆ 93.5 మీటర్ లెవెల్ బిల్టప్ చేసుకోవడానికి అవసరం వస్తే కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయవయా? కన్నెపల్లి పంప్ హౌస్ దిగువని ఏదైతే కిలోమీటర్ అటో ఇటో వేర్ ఇట్ ఈస్ సూటబుల్ ఓ కాఫర్ డ్యామ్ నిర్మాణం చెయ్యు. వీళ్ళు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏదైతే కాఫర్ డ్యామ్ బేస్ చేసుకొని నిర్మాణం చేస్తుండ్రు. కాఫర్ డ్యామ్ నిర్మాణం కాస్తే